తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై ఎలాంటి బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇవ్వకూడదు అని నిర్ణయించింది. ఏ సినిమాకైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక బెనిఫిట్ షో, ప్రీమియర్ షోను కూడా ప్రదర్శించడానికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయకూడదు అని తీర్మానించింది. ఈ మేరకు ఈ విషయాన్ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పుష్ప 2 ది రూల్ బెనిఫిట్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ దుర్మరణం పాలు కావడం, ఒక బాలుడు తీవ్రంగా గాయపడిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో దిల్షునగర్కి చెందిన రేవతి అనే మహిళ మృతి చెందారు. 9 సంవత్సరాల వయసున్న ఆమె కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో అల్లు అర్జున్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై ఎఫ్ఐఆర్ పెట్టారు. దీనిపై సమగ్రమైన విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అల్లు అర్జున్ కి అభిమాని కావడం వల్ల తన కుమారుడి కోసమే కుటుంబంతో కలిసి సినిమాకు వచ్చినట్టుగా రేవతి భర్త ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాట ఘటన వల్ల తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. ఇక ముందు బెనిఫిట్ షోస్ కి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించింది. బెనిఫిట్, ప్రీమియర్ షోస్ రద్దు చేసేలా, రెగ్యులర్ షోస్ మాత్రమే ప్రదర్శించుకునేలా త్వరలోనే ఉత్తర్వులు కూడా జారీ చేయబోతోంది. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా ఈ విషయం వెల్లడించారు. రేవతి మృతి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని చెప్పారు. ఇక నుంచి బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వబోము అని స్పష్టం చేసింది. థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకుని ఒక నిండు ప్రాణం పోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటన వల్ల హీరో గాని, పుష్ప 2 సినిమా యూనిట్ గాని స్పందించకపోవడాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పుపట్టారు. సినిమా కలెక్షన్స్ కోసం ఒక నిండు ప్రాణాన్ని తీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలు వేల కోట్ల రూపాయల మేర కలెక్షన్స్ వస్తాయని నిర్మాణ సంస్థ చెబుతోందని, మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని అన్నారు. ఇక ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ఆ సినిమా చిత్ర నిర్మాణ సంస్థ యూనిట్ పై ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆ సినిమా హీరో, నిర్మాతలకు తాను ఒకటే చెబుతున్నాను అని, మృతురాలి కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదుకోవాల్సిందే అని స్పష్టం చేశారు.